ఉన్న నాలెడ్జ్ ఉంటుంది, జీరో నాలెడ్జ్. ఎవరి మీద ఆధారపడి నువ్వు భక్తి చేయాలి? వాక్యం మీద ఆధారపడు, వాక్యాన్ని నేర్చుకో, వాక్యాన్ని చదువుకో, వాక్యాన్ని నువ్వు ధ్యానించుకో. అంతగా మించిన భాగ్యం, అంతకు మించిన ధన్యత మనకి లేనే లేదు. ఎందుకై తెలుసా? వాక్యమే దేవుడై ఉన్నాడు గనుక నువ్వు నాతో మాట్లాడాలంటే ఎలా మాట్లాడతావు? వాక్యం ద్వారా మాట్లాడతావు. దానికి ఇష్టమై, ఆయనకి ఇష్టమైతే నీతో మాట్లాడాలనుకుంటే ఆయన స్వరం ద్వారా కూడా మాట్లాడగలడు. మన దేవుడు ఎవరో తెలుసా? మాట్లాడే దేవుడు. ఏ దేవుడమ్మా? మాట్లాడే దేవుడు నా దేవుడు. ఆయన చెట్టో పొట్టో రాయో ఆయన కానే కాదు, ఆయన పేరే మాట్లాడు దేవుడు. ఏ దేవుడంట? మాట్లాడు దేవుడు. నీ సమస్యకు, ప్రతి సమస్యకు పరిష్కారం ఇచ్చేటువంటి దేవాది దేవుడు మన దేవుడు. అలాంటి దేవుని పట్టుకుని ఇంకా మనం మౌనంగా ఉన్నాము. మన యొక్క ప్రశ్నకి జవాబు రావట్లేదంటే మనం ఏ స్థితిలో మనం ఉంటున్నాం ఈరోజు? మన భక్తి ఎపాటిదని మనం తేల్చి చెప్పగలిగి ఉండాలి.